లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆయనతో మాట్లాడడానికి సంబంధించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక డైరెక్టర్ కోణంలో బిగ్ బాస్ని ఎలా చూస్తారు, అట్ ద సేమ్ టైం సీజన్ 9 గురించి కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంజయ్ నాయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి. టు ఆల్ ది వ్యూవర్స్ ఆఫ్ RTV, హాయ్ అండి. హాయ్ హాయ్. అసలు కంటిన్యూ చేద్దాం. సో మీరు కూడా కాల్ చేసి ఈ లైవ్లో మీ కంటెస్టెంట్ ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు, మీరు కమెంట్ చేయాలనుకున్నా, కాంప్లిమెంట్ చేయాలనుకున్నా, కంప్లైంట్ చేయాలనుకున్నా, యూ కెన్ కాల్ అస్ ఆన్ 04069316611, 04069316622. ఈ నెంబర్కి కాల్ చేయండి. లైన్స్ ఆర్ ఓపెన్ గైస్. సో మీరు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. సో నేను ఓపెన్ చేస్తున్నాను డిస్కషన్ని. సీజన్ 9 ఎంతవరకు ఒక ఎత్తు, లాస్ట్ వీక్ నుంచి కాస్త చేంజ్ అవ్వలేదు కనిపించిందని చర్చ ఉంది. సో డిమోన్ పవన్లో కూడా మార్పు వచ్చింది. అండ్ రీతో అవుట్ అయిపోయింది, రీతో ఎలిమినేషన్ తర్వాత ఏదో అందరితో కలిసిపోయినట్టు ఉన్నాడు అనే ఒక డిస్కషన్. బట్ దాని గురించి ఇంకా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే మిగిలిన వాళ్ళల్లో ఇటు సంజన, అట్ ద సేమ్ టైం సుమన్ శెట్టితో పాటు భరణి, వీళ్ళ ముగ్గురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అండ్ సుమన్ శెట్టి దాదాపుగా ఎలిమినేట్ అయిపోయారని ఒక చర్చ ఉంది. సో ఏంటి ఇటువంటి వ్యూహం ఉంది బిగ్ బాస్ ఈసారి ఎలిమినేషన్లో? ఎందుకంటే ఇదే ఆఖరి ఎలిమినేషన్, నెక్స్ట్ ఇంకేం ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ మేబీ గ్రాండ్ ఫినాలలో కలుసుకోవడం ఇంకా వాళ్ళని. కరెక్ట్ అండి. వ్యూహం కన్నా ఇట్ ఈస్ ఆల్ దేర్ స్ట్రాటజికల్ అప్రోచ్. అది వాళ్ళు ద వే దే ప్లేడ్, వాళ్ళు ఎలా కంటిన్యూ చేశారు, వాళ్ళు ఎలా పోర్ట్రే చేసుకున్నారు అనేది దట్ హాస్ బ్రాట్ టు దిస్ సిచ్యువేషన్. పర్టికులర్లీ మీరు చెప్తున్న ఈ సుమన్ శెట్టి గారి ఎలిమినేషన్ మీద ఏదైతే కాంక్రీట్ గా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే చెప్తున్నారో, ఐ పర్సనలీ ఫీల్ ఒక విధంగా ఆయనకంటూ ఒక ఇమోషనల్ బాండింగ్ ఉంది. అసలు కరెక్ట్ చెప్పాలంటే బిగ్ బాస్ అంటేనే ఐ పర్సనలీ ఫీల్ ఇట్స్ స్మాల్ స్క్రీన్ కి ఇమోషనల్ అంబాసిడర్ అనుకోవచ్చు. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ మిక్స్డ్ ఇమోషన్స్. ఒక ఎపిసోడ్ లో గ్రాఫ్ ఇటు పక్క వెళ్తే ఒక పక్క నెక్స్ట్ ఎపిసోడ్ కి ఇమీడియట్ గా పెండులం షిఫ్ట్ అయినట్టు షిఫ్ట్ అవుతుంటది. సో ఆ విధంగా చూసినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఇమోషనల్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అయిన స్మాల్ స్క్రీన్ అంబాసిడర్ అయిన ఇది బిగ్ బాస్ ఉంది ఎపిసోడ్ 9, ఇట్ ఈస్ సర్టన్లీ క్రియేటెడ్ లాట్ ఆఫ్ వాట్ యు కాల్ ట్రిమర్స్. ఒక విధంగా చెప్పాలంటే ఒక వేవ్స్ లాగా క్రియేట్ చేసింది ఒక విధంగా. ఎందుకంటే ఒక విధంగా ఒక డైరెక్షన్ లోకి వెళ్తుంది ఈ పర్టికులర్ కంటెస్టెంట్, ఇట్లా పోర్ట్రే చేస్తారని ఇమ్మీడియట్ గా వీ కుడ్ సీ చేంజ్ ఇన్ ఇస్. అది ఆ విధంగా నేను చెప్తే సుమన్ శెట్టి గారిది మాత్రం ఖచ్చితంగా ఐ డోంట్ సే ప్రిడిక్టెడ్, ఇన్ఎవిటబుల్. ఐ ఫెల్ట్ దట్ ఇట్ వాస్ ఇన్ఎవిటబుల్ అనిపించింది ఉన్న కంటెస్టెంట్స్ లో. దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ మోర్ ఓవర్ ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలండి, మన బిగ్ బాస్ లో నాకు అర్థమైన పాయింట్ స్ట్రాటజీ ఏంటంటే, ఎవరైతే కంటెస్టెంట్స్ ఒకరికొకరు బాండ్ క్రియేట్ అవుతుందో వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా కూడా షిఫ్ట్ విల్ గో టు ది అదర్ పర్సన్ హూ ఇస్ ప్యాట్రనైజింగ్ ఆర్ హూస్ బీన్ కంపెనియన్. ఈ విధంగా ఖచ్చితంగా తనుజ గారికి మేబీ కుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అన్నట్టుగా నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. బట్ ఒకవేళ అలా అనుకుంటే కనుక తనుజ విషయంలో, ఎందుకంటే ఫస్ట్ నాన్న అనుకుంటూ భరణితో తను మూవ్ ఆన్ అయింది, తర్వాత బయటకు వచ్చింది. అట్ ద సేమ్ టైం కళ్యాణ్కి తనుజకి మధ్య ఒక కైండ్ ఆఫ్ రిలేషన్, ఒక హెల్దీ రిలేషన్ అనుకున్నప్పటికీ కాదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్, ఇట్స్ ప్యూర్లీ అ ఫ్రెండ్షిప్ ఆర్ లైక్ ఇట్ ప్యూర్లీ అ కంటెస్టెంట్ అని బహుశా ప్రూవ్ చేశాడా బిగ్ బాస్ లేకపోతే వాడో ఇట్ మేబీ. అది మాత్రం చాలా క్లీన్ గానే కనిపించింది ఎట్ ద ఎండ్. సో మరి అలాంటప్పుడు తనకి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, అదేమైనా అయింది అనుకోవాలి. ఎవరు ఓటు అంటే కళ్యాణ్కి సపోర్టర్స్ గా ఉన్నవాడు కావచ్చు, భరణి సపోర్టర్స్ గా ఉన్నవాడు కావచ్చు, బట్ దివ్య వచ్చింది కాబట్టి దివ్యకి షిఫ్ట్ అయింది అక్కడ. ఓకే వెరీ వెరీ లాజికల్ అండ్ వెరీ స్మార్ట్ క్వశ్చన్. బట్ ఇక్కడ ఖచ్చితంగా నాకున్న అడ్వాంటేజ్ ప్రకారంగా అయితే మన కళ్యాణ్ అండ్ తనుజకి ఉన్న బాండింగ్ ని ఏదైతే మనం కొంచెం బ్లో అవుట్ ఆఫ్ ది ప్రపోజిషన్స్ లో చూసామో, ఖచ్చితంగా ఇట్ వాస్ అండర్స్టూడ్ దట్ ఇట్ వాస్ అది కేవలం అది ఒక హెల్దీ రిలేషన్షిప్ కానీ, బట్ ఇట్స్ నాట్ లీడింగ్ టు మచ్ మోర్ దాన్ దట్ అనేది. కానీ తనుజ గారికి సుమన్ శెట్టి గారితో భరణి గారితో ఉన్న రిలేషన్షిప్ మాత్రం ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు ఫెచ్. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అయినా లేకపోతే ఇద్దరు ఎలిమినేట్ అయినా కూడా ఇట్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ది తనుజ. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఎందుకంటే కళ్యాణ్ గారిది తనుజ గారిది రిలేషన్షిప్ మనం ఎంత మనం బాండింగ్ క్రియేట్ చేసినట్టు మనం అందరం ఫీల్ అయినా కూడా వాళ్ళు దే ట్రైంగ్ టు డ్రా ఎ వెరీ క్లియర్ కట్ లైన్. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్. సో ఖచ్చితంగా పీపుల్ వేర్ క్లియర్ అబౌట్ దట్. ఏంటంటే నథింగ్ ఇస్ రియలీ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ అని. ఓకే, సో దాని గురించి మాట్లాడుకున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు సంజన, ఓకే,
ఫస్ట్లో గుడ్లు దొంగతనం నుంచి తన క్యారెక్టర్ని పోర్ట్రే అవుతూ అసలు ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాల్సిన సంజన ఏదో విషయంలో ఎలిమినేట్ ప్రతి ఎలిమినేషన్లోనూ కనిపించేది, ప్రతి ఎలిమినేషన్లోనూ గోల ఏదో ఒకటి ఉండేది. అటువంటి సంజన ఇంతవరకు వచ్చిందంటే వాట్ వీ హ్యావ్ టు సీ అబౌట్ సంజన అసలు ఎలిమినేట్ అవ్వదా, లేకపోతే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేవా, లేకపోతే రీతు ఎపిసోడ్లో కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగిన ఎపిసోడ్లో కావచ్చు, ఒక్కసారిగా తనకి గిర్రమని తిరిగిపోయింది, అదేమైనా అడ్వాంటేజ్ అయిందా? అంటే ఐ డోంట్ వాంట్ షార్ట్ ప్లే హర్, బట్ నేను అనుకోవటం ఐ పర్సనలీ ఫీల్ ఖచ్చితంగా ఇట్ ఇస్ ఎ సింపతి ఫ్యాక్టర్. ద వే తన పద్దాక ద వే షీ వాస్ గెటింగ్